ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుతున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలాసార్లు మన జీవితంలో దేవుడు సేవకుల్ని మాత్రమే పిలిచాడు, దేవుడు సువార్థికులను మాత్రమే పిలిచాడు, దేవుడు సంఘ కాపరులను మాత్రమే పిలిచాడు. కాబట్టి మన జీవితంలో పిలుపు లేదు, మన జీవితాన్ని దేవుడు ఎన్నుకోలేదు అని చాలామంది వాక్యము తెలియకుండా రకరకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు పిలిచాడు. కేవలము సేవకు మమ్మల్ని మాత్రమే కాదు, నిన్ను మరొక విధానంలో దేవుడు పిలిచాడు. నిన్నెందుకు పిలిచాడు? పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆయన ఎందుకొరకు పిలిచాడో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులుగా ఉంటకు మీరు పిలవబడితిరి. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. ఆశీర్వాదమునకు వారసులు అవడానికి నువ్వు పిలువబడ్డావు. దేవుడు ఆశీర్వాదానికి హక్కుదారుడుగా నేను చేయాలని పిలిచాడు. ఇదెంత అద్భుతమైనటువంటి పిలుపు, ఆలోచన చేయి. కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రోజు నువ్వు కృంగిపోవడానికి, సోలిపోవడానికి, నా జీవితంలో ఆశీర్వాదం లేదని నీ జీవితంలో చింతించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలిచాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ ఆశీర్వాద వారసత్వాన్ని నువ్వు పొందుకోవడానికి విశ్వాసంతో ప్రార్థనలో కనిపెట్టు. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని అతి త్వరలో నువ్వు పొందుకొని నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, పరిచర్య జీవితంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో దేవుడు నీ కొరకై దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని అనుభవించుటకు దేవుడిని కృప చూపుతాడు. కారణం, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటకు మీరు పిలువబడితిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మొదటి పేతురు పత్రిక 3:9 ప్రకారంగా ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకు ప్రభువా పిలువబడితిరి అని జ్ఞాపకం చేశావు. ఉదయకాల సమయంలో నా జీవితంలో ఆశీర్వాదం లేదే, దీవెన లేదే, ఇంతకీ దేవుడు నన్ను పిలిచాడా, ఏర్పరచుకున్నాడని ఎవరైతే ప్రభువా సందేహంలో ఉన్నారో వారిని ఉద్దేశించి మాట్లాడావు. వారిని కూడా ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు నువ్వు పిలిచావని జ్ఞాపకం చేసావు. వారు సోలిపోకుండా విశ్వాసంతో నాయన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ముందుకెళ్లే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.